ఇప్పుడు ప్రపంచమంతా రోబోటిక్ టెక్నాలజీ హవా నడుస్తోంది. భవిష్యత్తులో ఇది మరింత పెరిగే ఛాన్స్ ఉంది. ఈ ఆధునిక టెక్నాలజీని విద్యార్థులకు పరిచయం చేయడం చేస్తోంది హైదరాబాద్కి చెందిన ఓ సంస్థ. డిగ్రీ స్టూడెంట్స్కు స్పెషల్గా ట్రైనింగ్ ఇస్తోంది. సాంకేతిక రంగంలో సరికొత్త ఆవిష్కరణలకు ప్రత్యేక నైపుణ్యాలు అవసరమవుతున్నాయి. ఈ అవసరాన్ని తీర్చే సామర్థ్యమున్నవే రోబోటిక్స్. వీటికి ఊహించని స్థాయిలో ప్రాముఖ్యత ఏర్పడింది. సాంకేతిక పరిజ్ఞానం యంత్రాలకు జీవం పొయ్యటమే కాకుండా వాటి నిర్వహణలో ఎదురయ్యే అవాంతరాలను అధిగమించడానికి ఉపయోగపడుతున్నాయి. రోబోలకు భవిష్యత్తులో డిమాండ్ పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. విద్యార్థులకు రోబోటిక్స్ పై అవగాహన కల్పించడంతో పాటు ట్రైనింగ్ ఇస్తోంది హైదరాబాద్లోని సోహం అకాడమీ ఆఫ్ హ్యూమన్ ఎక్సలెన్స్. ఫస్ట్ స్టెప్ ఏంటంటే మనం ఒక స్కూల్కి వచ్చి ఒక ట్రైనర్స్ ట్రైన్ చేసి ఏం చేస్తామంటే కొన్ని 20 బేసిక్ యాక్టివిటీస్ పిల్లలతో చేయించిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే వీళ్ళకి ఒక కిట్ 50 to 70,000 వర్త్ వీళ్ళ కిట్ స్కూల్ వాళ్ళకి నెక్స్ట్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ చేయడానికి కిట్ ప్రొవైడ్ చేస్తాం. చేసిన తర్వాత ఆ కిట్ హెల్ప్తో ప్లస్ పిల్లలు ఆల్రెడీ ట్రైనర్ బేసిక్ నేర్చుకున్నారు కాబట్టి దాని తర్వాత ఆ కిట్తోని ఏం చేస్తారంటే వాళ్ళు అడ్వాన్స్మెంట్ ఛాలెంజెస్ చేస్తారు. ఈ ఛాలెంజెస్ చేసిన తర్వాత మెదక్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో భౌతిక శాస్త్రం చదువుతున్న విద్యార్థులను రోబోటిక్స్ పై 2 రోజులు ట్రైనింగ్ శిక్షణ ఇచ్చారు సోహం అకాడమీ సిబ్బంది. మెదక్ డిగ్రీ కాలేజీలో రోబోటిక్స్ ల్యాబ్ను ఏర్పాటు చేసేందుకు సోహం అకాడమీ రెడీగా ఉందని కాలేజీ సిబ్బంది చెబుతున్నారు. ట్రైనింగ్ తీసుకున్న డిగ్రీ కాలేజ్ స్టూడెంట్స్ ఎంపిక చేసిన ప్రభుత్వ పాఠశాలలో 7, 8, 9 తరగతుల విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నారు. అయితే మేము 2 days ట్రైన్ అయిన తర్వాత మాకు మెదక్ జిల్లాలో ఉన్న స్కూల్స్కి వెళ్ళి మేము ట్రైన్ చేసినాం. అక్కడ పిల్లలకి 7th and 8th 9th క్లాస్ వాళ్ళకి మేము ట్రైన్ చేసినాం. దానివల్ల వాళ్ళు చాలా చాలా హ్యాపీగా వాళ్ళు ఎక్సైట్ అయ్యి వాళ్ళు చాలా నేర్చుకున్నారు. మాకు సోహం అకాడమీ నుంచి రోబోటిక్స్ గురించి ట్రైనింగ్ ఇచ్చారు 2 days. నెక్స్ట్ మేము స్కూల్స్కి వెళ్ళి చెప్పాము ఎట్లా నెక్స్ట్ ఫ్యూచర్ జనరేషన్ ఎట్లా మనకి యూజ్ అవుతుంది రోబోటిక్స్ అని మాకు నేర్పించారు. మేము ఆ 21 యాక్టివిటీస్ మేము నేర్చుకొని వాళ్ళకి ట్రైన్ చేసాం స్కూల్లో. మేము ఎక్కువ టైం తీసుకున్నాం కానీ పిల్లలు చాలా షార్ట్ టైంలో చేసేసారు. చాలా యాక్టివ్గా ఉన్నారు మాకంటే ఎక్కువ. నెక్స్ట్ ఫ్యూచర్ అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి నడుస్తుంది కాబట్టి పిల్లలకు కూడా తెలియాలి ఎట్లా రోబోటిక్స్ అనేది ఎట్లుంటుంది.